చేయాలని చంద్రబాబు సూచన. ఎటువంటి దాడుల్లో ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు చంద్రబాబు ఆదేశాలు. పార్టీ క్యాడర్ పూర్తి సమయంతో ఉండాలని చంద్రబాబు పిలుపు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పూర్తి సమన్వయం పాటించాలని చంద్రబాబు సూచన. శాంతి పద్ధతుల అదుపులో ఉండేలా పోలీసు అధికారులు సైతం చర్యలు తీసుకోవాలని సూచన. ఇది మా నాయకుడు లక్షణం, మా నాయకుడు గొప్పతనం. ఇందాక ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉన్నది, ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన కంప్లీట్ చేయండి. ఇప్పుడు దాకా మాట్లాడారు కదా మీరు. ఏంటి వచ్చింది శాంతిప్రసాద్ గారు, ఏంటి శాంతిప్రసాద్ గారు అదే కదా దాడులు చేసింది, అదే కదా చంపేసింది మమ్మల్ని మా నాయకుడు. కదా అక్కడ ఇంకా సిగ్గుచారం లేకుండా మాట్లాడతారు. అదే ఆశ్చర్యం ఇప్పుడు కూడా. సార్ ఏంటండి, ఆయన ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ ఆయన వినిపించాడు. మీరు వినండి ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ బాలకోటి గారు కూడా ఉన్నారు, ఆయన ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. నారాయణమూర్తి గారు వినండి. ఇంకా చాలా ఇంకా మీకు సెన్స్ వచ్చిన పులుపు సాగలేదని ఇంకా మీకు ఇంకా ఏదో చేయాలని ఉంది. ఇప్పుడు వరం గారు చెప్పండి. వరం గారు ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఓకే. నారాయణమూర్తి గారు, ప్రజాస్వామ్యంలో ఏవి ఎక్కడికి పోవండి, గెలుపోటములు అన్నాయి ఎవరికి కూడా శాశ్వతం కాదు. వెయిట్ అది అందరికీ తెలిసిన అంశమే. మీ పార్టీ ఎక్కడికి పోదు, మళ్ళీ కష్టపడండి, ప్రజల మనల్ని తెచ్చుకోండి, గెలండి, ఎవరొద్దన్నారు. వర్మ గారు ఇప్పుడు గన్నవరం ఘటన చూసుకున్నట్టయితే, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ రోజు ఒక బీసీ నాయకుడి మీద వాళ్ళు దాడి చేస్తే వైసీపీ వాళ్ళు నేనే వెళ్ళా ఆ రోజున కేసు పెట్టాకి వెళ్ళాం. మేము కేసు పెడతాకి వెళ్తే పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా తగలబెట్టి మా బీసీ వర్గాలకు చెందిన మాలాంటి వాళ్ళ పేదవాళ్ళకి చిన్న కారులు ఉంటే అక్కడ తగలబెట్టి మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని రాజమండ్రి జైలు పంపించారు. అట్లా ఉంచండి. అది మా బోండరామ గారు, బుద్ధ వెంకన్న గారు, మా అడ్వకేట్ పారా కిషోర్ గారు పల్నాడులో గొడవలు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి టీం వెళ్తే వాళ్ళని నడి రోడ్డు మీద ఏ విధంగా తురగా కిషోర్ అన్న అతను దాడి చేస్తే అతనికి ప్రమోషన్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ గా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ అన్న అతను ఎక్కడ దాడి చేస్తాడండి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం కనీసం తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తి నా తండ్రితో రాజకీయం కలిసి చేశాడు. కనీసం అంటే ఈయనే దాడికి పంపాడు. ఆ రోజున దాడికి సమర్థవంతంగా దాడికి వెళ్ళాడు, ధైర్యం చేశాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. ఏంటంటే మాట్లాడేది సిగ్గు శరం నీతి జాతి నిజాయితీ ఏమి లేదు ఇవాళ కూడా. ఇలా మాట్లాడేది అంటే దాడులు చేసే వాళ్ళకి పదవులు ఇచ్చింది ఎవరంటే గురుమూర్తి గారు గడిచిన గతమండి కాదు, అది జరిగిపోయింది. మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు కాదండి. ఇప్పుడు అది కాదు కదా చర్చించాల్సింది. జోగి రమేష్ అప్పుడేం చేశాడు, అది అయిపోయిందండి. అయిపోయింది కాబట్టి కదా మీకు ఎంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు రికార్డు. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఎలా శాంతి భద్రతలు కాపాడతారో చెప్పండి, రాష్ట్రాన్ని ఎలా కాపాడతారో చెప్పండి. వరం గారు ఇచ్చారు. ఇందాక నారాయణమూర్తి గారు ఒక మాట అన్నాడు, గతంలో ఎమోషనల్ గా ఏదైనా జరిగితే 1-2 సంఘటనలు జరిగినాయేమో గాని ఇంత విచ్చలవిడితనం అండి? ఎక్కడ విచ్చలవిడితనం జరిగింది చెప్పమానండి. ఓకే, కోట చంద్రయ్య ఏమైనా నడి రోడ్డు మీద టేక్ వచ్చారు, అట్లా ఏమైనా జరిగిందా? అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని కాల్చి చంపారు, అట్లా ఏమైనా జరిగిందా? ఓకే ఏమండి కాదు వరమ గారు, ఇవాళ మీరు ఇట్లా మాట్లాడతారు అయిపోయింది ఏంటని. మా నాయకుల్ని మొదటి రోజు నుంచి ఒక అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా ఒక దొంగ పోలీసులు తీసుకుంటే మహిళల మీద వాయిస్ మ్యూట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చెప్పండి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు ఇంకా మాట్లాడలేదు, ఆయన మాట్లాడినివ్వండి ఒకసారి. బాలకోటి గారు, జరిగిన పరిణామాలను ఎలా చూడాలి? అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు అన్నది వస్తున్న వాయిస్. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. తమకి శాంతి ప్రసాద్ గారికి, గురుమూర్తి గారికి, ప్రత్యేకంగా నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు, అభినందనలు. వర్మ గారు, నా పేరు పోతుల బాలకోటయ్య, నా సర్నేమో పోతుల, కానీ ఇప్పుడు పోతులు పోయింది, అమరావతి బాలకోటయ్య నా పేరు మారింది. మీ ద్వారా నారాయణమూర్తి గారికి కూడా చెప్తున్నా,